ఇక్కడ నుంచి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. నాది సేమ్ ఫీలింగే, కాకపోతే మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పలేకపోతున్నాను అంతే. ఈ టూర్ నాకు మర్చిపోలేని జ్ఞాపకాల్ని మిగిల్చింది. ఈ స్వీట్ మెమోరీస్ని లైఫ్ లాంగ్ నా మదిలోనే దాచుకుంటాను. మనం వచ్చింది టూర్కి, వెళ్ళాలి, వెళ్ళక తప్పదు కదా. ఫస్ట్ వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు వేస్ట్ గాళ్ళు అనిపించింది, కానీ ఇప్పుడు వీళ్ళు లేని లైఫే వేస్ట్ అనిపిస్తోంది. చెప్పావు కదా వెళ్ళక తప్పదని, ఆప్షన్ లేదు, పదండి. అటు చూడండి రా. నమస్తే నిరంజన్ సార్. ఏం సార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ లా స్టైల్? ఎస్, నౌ ఐ యామ్ గబ్బర్ సింగ్. ఎందుకో తెలుసా, ఈ రోజు నా లవరు నా లవ్ ని ఫీల్ అవుతాను. ఎక్కడ సార్ మీ లవర్? మాకు చూడాలనుంది. అందుకే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. వెళ్తున్నాం సార్. బాయ్ సార్. బాయ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. బాయ్ సార్. ఏంటే ఓవర్గా ఆలోచిస్తున్నావు? అవునే, వీళ్ళు మనల్ని నిజంగానే గుర్తు పెట్టుకుంటారంటావా? ఏమోనే, ఈ బేవర్స్ బ్యాచ్ మనకి ఎంతవరకు ఫేవర్ గా ఉంటారో తెలీదు. అవునే, వీళ్ళు మనం ఉండగానే వేరే అమ్మాయిలకి సైట్ కొట్టారు. అర్జున్ని మాత్రం నేను పూర్తిగా నమ్ముతున్నాను. నాకైతే నా అందరి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మా వెదవని నేను తప్ప ఇంకెవ్వరూ లవ్ చేయరు. మా వెదవున్నాడే, నేను పక్కనుండగానే వేరే అమ్మాయికి సైడ్ కొడతాడు. ఎందుకే సడన్ గా బ్రేక్ ఇసావు? అటు చూడవే. మీరేంటి ఇక్కడ? ఇంకా వెళ్ళలేదా? వెళ్ళాం, మళ్ళీ మిమ్మల్ని చూడాలనిపించి ఇక్కడ ఆగాం. మీరు మమ్మల్ని మర్చిపోతారనుకున్నాం, కానీ అది కరెక్ట్ కాదని ప్రూవ్ చేశారు. మేం మిమ్మల్ని మర్చిపోతామనే ఆలోచన మీ మనసుల్లో ఎప్పటికీ రానివ్వద్దు. ఈ రోజు నుంచి మీ పైన మాకు నమ్మకం పూర్తిగా ఉంటుంది. మా కళ్ళు వేరే వాళ్ళని చూడొచ్చు, కానీ మా మనసులో ఎప్పుడు మీరే ఉంటారు. మనం ఇక్కడి నుంచి విడిపోతున్నాం, కానీ ఇక్కడి నుంచి కాదు. అది జరిగింది. ఇంతకి వాళ్ళు ఏమయ్యారు, ఎట్టెళ్ళారు, అసలేం జరిగింది సార్? ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో, ఏమైపోయారో, ఏం చేస్తున్నారో ఏమీ తెలియదు. మరి జూలీ? జూలీ ఎక్కడికి వెళ్ళిందో ఏమీ తెలియదు. మళ్ళీ వస్తుందని ఆశతోటి బతుకుతున్నాను. మీరేం వరి అవ్వకండి సార్, నేను చెప్తున్నాను కదా, జూలీ తప్పకుండా వస్తుంది. చాలా థ్యాంక్స్ రా, మంచి మాట చెప్పు. మీరు ఏం సార్ గుర్తుపట్టలేదా? నేను అర్జున్ని సార్. తమ్ముడు, మిమ్మల్ని నేను గుర్తుపట్టా. ఇంతకీ మీరెవరు? నా గురించి ఎందుకు గానీ, ఎంతైనా మీరు చాలా గ్రేట్ తమ్ముడు. మీకు రాఖీలు కట్టినప్పుడు నేను అక్కడ ఉంటే ఈ నిరంజన్ గారిని చంపేసేవాడిని, కానీ ఆ ఎపిసోడ్ ని చాలా గ్రేట్ గా హ్యాండిల్ చేశారు తమ్ముడు. మీరంతా హ్యాపీగా ఉన్నారా? ఇంకెందుకు టెన్షన్, అందరూ హ్యాపీగా ఉన్నారుగా. అవును సార్, ఇక్కడి నుంచి వెళ్ళాక మా స్టడీస్ కంప్లీట్ చేసుకుని మంచి జాబ్ సంపాదించాం. మా లవ్ మ్యాటర్ ని మా ఇంట్లో చెప్పాం. మా లవ్ ని ఒప్పేసుకున్నారు. మా ప్రేమను మా పేరెంట్స్ హ్యాపీగా ఒప్పుకున్నారు సార్. తర్వాత ఏముంది, మ్యారేజ్, కట్ చేస్తే హనీమూన్. మా లవ్ స్టార్ట్ అయింది కూడా ఇక్కడే కాబట్టి మా హనీమూన్ కూడా ఇక్కడే ఫినిష్ చేద్దామని వచ్చాం. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు మీరు అమ్మాయిలతో తిరుగుతుంటే ఎక్కడ చెడిపోతారేమని బాధపడ్డాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే గర్వపడుతున్నాను. అదిగోండి సార్, మీ జూలీ వచ్చేస్తుంది. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్, వాళ్ళు
ఒళ్ళు ఒళ్ళు ఇంటూ చేసేటి ఈక్వేషన్ ఇలా ఇలా ఉంటే ఈక్వల్. కరెక్ట్ టైంకి వచ్చాడు మా గురువు గారు. ఏమా ఏంటి ఈ గెటప్ ఏంటి, నువ్వేంటి, ఈ సెటప్ ఏంటి? ఏం లేదు సార్, మీ లవ్ని ఫీల్ అవ్వమన్నారు. ఫీల్ అయ్యే టైంకి మీరు లేరు. ఈ వర్మ ఫీల్ అయ్యాడు, మీరు ఫూల్ అయ్యారు. అంతే. అంటే ఇంకేముంది, మ్యారేజ్, ఆ తర్వాత హనీమూన్. వెళ్ళి మంచి కాటేజ్ రెడీ చేయి, నైస్ టిప్ ఇస్తా నీకు. కమాన్ జూలీ. నిరంజన్, ఏక్ నిరంజన్, స్టిల్ బ్యాచులర్. చూసావా, ఈ కథలో నువ్వు తప్ప అందరు హ్యాపీగా ఉన్నారు. నువ్వు రాయే. ఒరే ఒరే ఆగండి రా, మీరెక్కడికి రా. సార్ టైం లేదు, ఇక్కడ ఉంటే నీళ్ళే అయిపోతాం. మళ్ళీ మేము హనీమూన్ రావాలి కదా. రా సార్. నువ్వు కూడానా? నేను కూడా దేన్నైనా ఎత్తుకుంటాను సార్. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు, ఏక్ నిరంజన్. ఇల్లా లేదు, పెళ్లి లేదు, పిల్లనిచ్చి పెళ్లి చేసే మావా లేడు, ఏక్ నిరంజన్. నిరంజన్ ఏక్